ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ అవినీతి పరుల ఆటలు కడుతున్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి మాత్రం తగ్గడం లేదు. తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీను ఏసీబీకి చిక్కారు. జోనల్ కమిషనర్ ఆఫీస్లో విధులు నిర్వహిస్తున్న శ్రీను 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బిల్లు కలెక్టర్ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు వలపన్ని శ్రీనును పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అడిషనల్ ఎస్పీ నండి రమణమూర్తి, డిఎస్పీ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. సో మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో శ్రీను అన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్, ఆయన ఇదే జీవీఎంసీలో హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక వర్కర్ రీసెంట్గా చనిపోతే వాళ్ళ వైఫ్ పెన్షన్ తర్వాత అదర్ రిలేటెడ్ అమౌంట్స్ ఏవైతే రావాలో ఆ ఫైల్ ప్రాసెస్ చేయడానికి కోసం ఆల్రెడీ పెన్షన్ ఫైల్ ప్రాసెస్ చేశారు. దానివల్ల 11 lakhs అమౌంట్ వాళ్ళకు పడ్డాయి. ఈ ఈఎల్స్ తాలూకా అమౌంట్ పెట్టడానికని చెప్పి ఆ ఫైల్ పెట్టకుండా అలా పెండింగ్ పెట్టుకున్నారు. అమౌంట్ ఇస్తే తప్ప, ఈ 30,000 ఇస్తే తప్ప అది ప్రాసెస్ చేయమని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ చేస్తే చేశామండి. ఫర్దర్ డీటెయిల్స్ డిఎస్పీ రమణమూర్తి గారు మీకు డీటెయిల్డ్గా చెప్తారు. బ్యూరో అడిషనల్ ఎస్పీ నండి రమణమూర్తి, డిఎస్పీ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. సో మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో శ్రీను